వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎట్లున్నారు బిడ్డ? మంచిగా ఉన్నారా? అవునే కాంతం, నీ ముఖం బాగా వెలిగిపోతుంది ఏంటిదే? అలానే రాజవ్వ, ఎందుకంటే అదేనే మనం మన వీడియోలకు లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాం కదా. అట్లా అడిగినందుకైతే మన వీడియోలు మస్తు మంది లైక్ చేస్తారు, అట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారే. నీవేనా నువ్వు చెప్పింది? అవును బిడ్డ, మీరు సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇచ్చనే ఇయ్యి. మీరు ఇట్లా చేస్తే మీ రాజవ్వ కామెడీ వీడియోలు ఇంకా స్టోరీస్ ను మత్తు తీసుకొస్తుంది. ఇంకా అవును దోస్తులు, రాజవ్వ మీకు మాట ఇచ్చిందంటే కథ ఇక మీ ముందుకైతే మంచి మంచి కామెడీ వీడియోలు వస్తాయి. మీరైతే మన వీడియో చూసుకుంటే ఎంజాయ్ చేయండి. ఇంకా అట్లనే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ దోస్తులు. మీరు సబ్స్క్రైబ్ చేయరు బిడ్డ, సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి లైక్ కొట్టురు అంతే. దోస్తులు, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 38 ఎపిసోడ్లోకి వెళ్దామా? ఇక వెళ్ళి వీడియో చూడరు బిడ్డ. అట్నే మన వీడియో చూసే ముందు లైక్ చేసి కామెంట్ చేయరు, హైప్ కొట్టురు బిడ్డ. అత్తమ్మ ఇక్కడుందా? నేనేమో ఇల్లంతా చూస్తానా. అత్తమ్మ ఇక్కడేం చేస్తాను? ఆగో, నువ్వే నానే మల్లిక? నేనే అత్తమ్మ. ఈ డ్రెస్ వేసుకునేసరికి నేనెవలో అనుకుంటానా. ఇన్నొద్దు వేసుకోలేదా ఈ డ్రెస్? ఈ ప్రెగ్నెన్సీలో చీరలు కట్టుకోబుద్ది అవుతలేదు అత్తమ్మ, అందుకే ఇక బావ డ్రెస్సులు కొనుకొచ్చిండు. తెచ్చింది అని మంచి తెచ్చిండే, ముద్దుగున్నా తెలుసా? ఇట్లాంటి వేసుకోవే, నీకు మంచిగున్నాయి. సరే అత్తమ్మ. అత్తమ్మ గుడికి పోదాం, వస్తావా? బావ తీసుకుపోతా అంటాడు. గుడి కానే? నేనెందుకే, ఇక మీరిద్దరు వైరాపు రాదుర్రి. ఏ గుడికి పోతారే? వెంకటేశ్వర స్వామి గుడికి పోతాను అత్తమ్మ. సరే సరేనే, మెల్లగా పోయిరారు మరి. సరే అత్తమ్మ, మెల్లగానే పోతాం. బావనే ఇంకా రెడీ కాలేదు, బావ స్నానం చేసి వచ్చినాక ఫ్రెష్ అయ్యి అప్పుడు వెళ్తాం. ఆడదేముందే, జల్దీ రెడీ అవుతాడు గాని. మల్లిక, మీ అత్తళ్ళ కొడుకు ఈయనే ఉంటాడట గానీ? ఏం లేదత్తమ్మా, ఆ బావ దుబాయ్లోనే ఉంటాడు. కాదే, ఈయనే ఉంటాడట మన జగిత్యాల. బావ ఇక్కడ ఉన్నాడని నీకెవరు చెప్పిరత్తమ్మా? నాకెవరు చెప్తారే, మీ అత్తనే నాతో చెప్పుకుంటే చెప్తాంది. అవునా అత్తమ్మ? మరి ఎప్పుడు అడిగినా బావ దుబాయ్లోనే ఉన్నాడని చెప్తుంది, ఎందుకట్లా చెప్తాంది? మీ అక్క మంచిది కాదట్నే. ఇక మీ బావతోటి మీ అవ్వాయితో కలిసింటే కాపురానికి రానా అన్నదట కదా. ఇక మీ ఎడ్డి బావ అవ్వాయిని వదిలిపెట్టి పిల్లని తీసుకుపోయి వేరే కడ బతుకుతాడు. బావ ఇంత పని చేసిందా? ఆమె కోసం కన్న తల్లిదండ్రులు వదిలిపెట్టి వేరే కడ పోయి బతుకుతాడా అత్తమ్మ? అవునే, ఈ కాలం కోడళ్ళు కొంతమందికి అట్నే ఉన్నారు. అత్తమ్మ వాళ్ళతో ఉండడద్దు, కానీ వాళ్ళ ఆస్తి మాత్రం కావాలి. ఇక మీ అక్క కూడా గీసోండిదే, ఆమె తీసుకుపోయి వేరే కాపురం పెట్టింది, వీళ్ళని దగ్గరికి రాని తెలియదట. అవునా అత్తమ్మ? ఇంత పని చేసిందా ఆమె? అవునట్నే మల్లిక. పాపం మీ అత్తేమో కొడుకు కోడల గురించి ఏం చెప్పలేక దుబాయ్ పోయి బతుకుతారని చెప్పుకొచ్చింది పాపం. అయ్యో అవునా అత్తమ్మ? నాకు కూడా అసలు ఈ విషయం గురించి ఏం తెలియదు. మా నాన్నకు కూడా ఈ విషయం తెలియదు కావచ్చు. ఇక అది ఎవరికి తెలియకుండా దాచిపెట్టింది కానీ ఇక మీ అత్తను చూస్తుంటే నాకు బాగా గోస అనిపిస్తుంది. మనవరాలు చూసిన కాడ నుంచి అయితే కొద్ది బాధపడతలేదే. పాపం మీ అత్తనే మస్తు బాధపడుతుంది. చచ్చిపోయే కొన్ని రోజుల ముందన్నా అలా కొడుకుతోటి బతకాలన్నది అట్నే. అది నాతోటి చెప్పుకుంటా అంటే నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగినే. ఆనే మల్లిక, మీ అత్తనే దగ్గరుండి మిమ్మల్ని ఇద్దరిని కలిపింది. ఒక విధంగా నా కొడుకు జీవితం దాని వల్లనే మంచిగా అయింది. ఎట్లా చేసైనా సరేనే మీ బావను మార్చి మీ అత్త దగ్గరకు వచ్చేటట్టు చేయాలనే. నువ్వు మంచిగానే ఆలోచిస్తాను అత్తమ్మ, కానీ మనం అనుకున్నట్టు జరుగుతుందా? ఆ బావ ఇక్కడికి రావడానికి ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, ఇక ఎట్లైనా చేసి ఒప్పించి తీసుకురావాలనే. సరే అత్తమ్మ, నేను కూడా నీకు హెల్ప్ చేస్తా. సరేనే. ఇగో ఆ పిల్లది నెంబర్ ఉన్నదే. ఏ పిల్ల అత్తమ్మ? పిల్ల నానే, అది మీ బావ బిడ్డ. నెంబర్ ఉన్నదే. అవునా అత్తమ్మ? నెంబర్ ఉన్నదా? ఉన్నదే, నా ఫోన్లోనే ఉన్నది. మరి ఇంకేంది అత్తమ్మ, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామా? మాట్లాడదామే, మాట్లాడితే ఏంటిదనేది తెలుస్తుంది. హలో బుజ్జి. హలో, ఎవరండి? బుజ్జి, నేను నీకు తెలియదురా, కానీ నువ్వు నాకు తెలుసు. నీ పేరు లిల్లే కదా? నా పేరు లిల్లే ఆంటీ. మీకెట్లా తెలుసు నా పేరు? నాకెట్లా తెలుసా నీకు అర్థమయ్యేటట్టు చెప్తా గానీ, నీకు మీ నానమ్మ గురించి తెలుసా? అసలు ఎవరంటే మీరు? మా నానమ్మ గురించి ఎందుకు అడుగుతారు? అన్ని నీకు తర్వాత చెప్తా బిడ్డ, అర్థమయ్యేటట్టు చెప్తా గానీ. ఇగో బుజ్జి, మీ నానమ్మ గురించి తెలుసారా నీకు? తెలుసా ఆంటీ, మా అమ్మ నాకు చెప్పింది. మా నానమ్మ చిన్నప్పుడే చచ్చిపోయిందట. అయ్యో బిడ్డ, గిట్ల చెప్పిందా నీకు మీ అమ్మ?
మీ నానమ్మ చచ్చిపోలేదు బిడ్డ, బతికే ఉన్నది. మీ నానమ్మ ఉన్నది, తాతయ్య ఉన్నాడు. అవునా, మా నానమ్మ తాతయ్య బతికే ఉన్నారా? అవును బుజ్జి, బతికే ఉన్నారు. మరి నాకెందుకు మా అమ్మ అట్లా చెప్పింది? ఏమో బుజ్జి, అట్లా ఎందుకు చెప్పారో నాకు తెలియదు కానీ నీ పక్కకి ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరా ఆంటీ? ఓసారి బయటకు వస్తావారా బుజ్జి? బయటకు వస్తే నన్ను కలిసి మాట్లాడుకుందాం. కలుస్తే గాని మీరు చెప్పేదంతా నిజమే కదా ఆంటీ? నిజమేనా? నిజమేరా బుజ్జి. నువ్వు మొన్న లక్ష్మీపురంకి వచ్చినావా లేదా? అవును వచ్చిన ఆంటీ. అక్కడ నిన్ను మీ నాన్నమ్మ చూసిందట. పాపం చూసిన కాడ నుంచి ఒక ఏడుసు ఎత్తలేదు. అవునా, నా గురించి ఏడుతుందా? సరే గాని నా నెంబరు మీకెట్లా తెలుసు? అదా బుజ్జి, సీన్ లేడా? సీన్ దగ్గర తీసుకున్నా. ఆహా అవునా, సీన్ దగ్గర తీసుకున్నారా? సరే సరే. మరి ఎప్పుడెత్తావు బుజ్జి? అదే ఆంటీ, మా అమ్మ నన్ను ఎక్కడికి బయటికి పంపదు. కొంచెం టైం తీసుకొని నేనే వస్తా. ఆహా సరే బుజ్జి, నువ్వు సమయం చూసుకోనరా. సరే ఆంటీ. ఇగో బుజ్జి, ఇంకో ముచ్చటరా. ఇట్లా ఫోన్లో మాట్లాడినట్టు ఎవరికి చెప్పకు, ముఖ్యంగా మీ అమ్మకైతే చెప్పకు. సరే ఆంటీ, నేను మీకు కాల్ చేస్తే ఎప్పుడు వస్తాను, సరేనా? సరే బుజ్జి, చెయ్యి చెయ్యి. ఏమంటుంది అత్తమ్మ, కలవడానికి వస్తుందట్నా? అత్తదట్నే. వాళ్ళ అమ్మ లేనప్పుడు సమయం చూసుకొని వస్తా అంటుంది. ఆహా, పాపం వాళ్ళ అమ్మకు బాగానే భయపడేటట్టున్నది ఈ పిల్ల. ఏమోని, అది ఎంత కిలాడదో. పాపం చూసినావానే, బతుకున్న వాళ్ళనే చంపేసింది దీని చేతులుగా. మల్లిక, ఇక్కడున్నావా? ఏం చేస్తానవే అమ్మ ఇక్కడ? ఏం లేదురా, గుడికి పోతారట కదా. గుడికి పోతానవే అమ్మ. ఇద్దరు మంచిగా రెడీ అయ్యారు కదా, నన్నైతే తీసుకోకుర్రి. నిన్ను కూడా రమ్మని చెప్పినా కాదే మల్లికతోని. నీకు చెప్పలేదానే మల్లిక? చెప్పిందిరా, మా చెప్పింది కానీ ఇక నేనెందుకు, మీరిద్దరు పోయి మంచిగా మొక్కిరా పోరాదురి. సరేనే అమ్మా. మల్లిక దా పోదాం, ఇప్పటికే బాగా లేట్ అవుతుంది. సరే బావా, పోదాంపా. ఏంటి, మా నానమ్మ తాతయ్య బతికే ఉన్నారా? మరి మా అమ్మేంది చచ్చిపోయారని చెప్పింది? ఈ విషయం మా నాన్న కూడా నాకు చెప్పలేదు. ఇది నిజమా లేకుంటే అబద్ధం ఆడతారా ఎవరన్నా? నా దగ్గర వీళ్ళేమో దాచిర్రు. అసలు ఈ ఫోన్ చేసినామని చెప్పింది నిజమేనా లేకుంటే ఏమన్నా? ఎందుకు డౌట్? ఆమె ఫోన్ చేసింది కదా, వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళే నిజమేంటో తెలుసుకుంటా. ఆ తర్వాత మా నాన్నని అడుగుతా. సరేరా రంజితు, సాయంత్రం వరకు వస్తావు కదా? సరే రా, మరి నేను అక్కడనే వెయిట్ చేస్తా. సరేరా, మరి ఉంటానా. ఇవాళ ఎట్లా చేసైనా సీన్ తోటి మాట్లాడాలి. ఇట్లనే నేను సైలెంట్గా ఉంటే బావా బాగా తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటాడు. సీను, ఎవరన్నా పిలుస్తారా? సీను, నేను సునీతను. సునీత అంటారు కదా, ఇటు కూడా ఎవరు లేరు, నా వెనుక కూడా ఎవరు లేరు. ఎవరు పిలుస్తారబ్బా? సీను, నేను నీకు కనబడను సీను. నేను సునీత వదినను. సునీత వదననా? సునీత వదన చచ్చిపోయింది కదా, మళ్ళీ ఎందుకు సునీత వదన మాటలు వినబడుతున్నాయి? నేను చనిపోయిన సీను నిజమే, కానీ నా ఆత్మరూపంలో మళ్ళీ వచ్చిన. ప్లీజ్ నువ్వు భయపడకుండా నేను చెప్పే మాటలు విను. అంటే నువ్వు దయ్యానివా సునీత వదన? సీను, నువ్వేదో ఒకటి అనుకో గాని ముందైతే నువ్వు అట్లా భయపడకు. అరే, అట్లా ఎందుకు భయపడతాను సీను? ఏం చేయని చెప్తాను కదా. భయపడద్దా? చచ్చిపోయిన వాళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడితే భయం కాదా? ప్లీజ్ సీను, నా మాట విను. నేను నిన్నేం చేయను. సరే సరే, ఏంటిది? సీను, మీ అన్న తాగి తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటాడు. ప్లీజ్ సీను, మీ అన్న కొంచెం హెల్ప్ చేయవా? అవును సునీతదినా, అన్న బాగా తాగుతాడు. అయినా నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. చచ్చిపోయిన వాళ్ళు ఇట్లా కూడా మాట్లాడతారా? ఏమో సీను, నాకు కూడా తెలియదు. నేనైతే మాట్లాడుతున్నా కదా. అవును సునీతదినా, నువ్వెట్లా మాట్లాడుతున్నావు మరి? ఏమో సీను, అదంతా పక్కన పెట్టు. ఇట్లా మాట్లాడితే నీకెందుకు గాని. ప్లీజ్, మీ అన్న రోజు తాగి తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటాడు. మీ అన్నను మామూలు మనిషిని చేయాలి సీను. ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయవా? ఒక మంచి అమ్మాయిని చూసి మీ అన్నకిచ్చి పెళ్లి చేయాలి. అవును సునీతదినా, మంచి మాట చెప్పినావు. నిజంగానే ఒక మంచి అమ్మాయిని చూసి రాజన్నకి ఇచ్చి పెళ్లి చేయాలి. సరే సీను, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం గాని ముందు మీ రాజన్న ఆ చెట్టు కింద తాగి పడుకున్నాడు. ప్లీజ్ ఇంటికి తీసుకెళ్ళవా? అయ్యో, మళ్ళీ దాయి అక్కడ ఉన్నాడా? సరే సునీత వదినా, నేను ఇంటికి తీసుకెళ్తాలే. సరే సీను, తొందరగా రా. ఆ చెట్టు దగ్గరనే ఉంటా నేను. సరే వదినా, వస్తా పద. నేను వెళ్తున్నా సీను, నువ్వైతే తొందరగా వచ్చేయి. వెళ్ళు సునీత వదినా, నేను వస్తానా. సునీత వదినా, ఉన్నావా? అమ్మో, పోయినట్టున్నది. నాకైతే ఫుల్ భయం అవుతుంది. ఇట్లా చనిపోయిన వాళ్ళు మాట్లాడేంది? ఎవరికన్నా చెప్పినా కూడా ఇది నమ్మరు.
ఆత్మరూపంలో వచ్చి మరీ నాతో మాట్లాడుతుంది. నాకైతే ఫుల్ భయం అవుతుంది. ఈ అన్న దగ్గరికి అయితే పోదాం, ఒకడే ఉన్నాడు కదా. ఈ తాగుబోతాడు తాక్కుంటా ఏడబడతాను ఏమంటాడు కదా. హలో, తాగి చెట్ల కింద అంటే ఏంటిదన్నట్టు సోయలేనట్టున్నది. అయినా నాకేంది, నేను వెళ్ళిపోతా. సునీత వచ్చినవానే? ఇన్ని రోజులు ఎక్కడికి పోయినవే సునీత? నీకోసం పిచ్చోన్నై చూస్తాను కాదే. ఓ సచ్చినోడా, చెయ్యి పట్టుకుంటావేంద్రా నాది? నీకు అక్క చెల్లెలు లేరా? చేది దొంగ పడుకోవు. అయ్యో, నా సునీత కాదా? ఇక అందరు సుంతలే అవుతారా? నీ పిల్లమేమో ఆంతోడి ఇంతోడి వండి తెచ్చింది, ఇక నువ్వేమో తాగి తాగి సావు. తాగితే ఎవరన్నది సోయలేదా రా బాడుకోవు? ఏమో నా చెయ్యి పట్టుకుంటాను. అయ్యో, చూడలేదు సరోజక్క. చూస్తే నేనెందుకు పట్టుకుంటా? ఏం చూడలేదురా? ఏమో చూడలేదంటాను. ఒసేయ్ సరోజీ, నా బావని అన్ని మాటలంటావాని? ఎంత ధైర్యమే నీకు? అన్ని ఇక్కడనే ఉన్నాడు కదా. సరోజక్క, ఏమైంది? ఏమో లొల్లి పెట్టుకుంటాను. వచ్చినవా? ఈ దరిద్ర పొడు నా చేయి పట్టుకున్నాడు సీను. అన్న చెప్పు, ఈయనకి వాయి వరుసలు లేనట్టున్నాయి. నా చేయి పట్టుకొని సునీత సునీత అంటాడు. అయ్యో పాపం, అన్న తాగున్నాడు వదిన, సొంత వదిన అనుకొని పట్టుకున్నట్టున్నాడు. ఆయననేమనకు. అయినా ఈయనతో నాకేంది గాని. ఓ సీను, ఈయనకు మంచిగా ఉన్నప్పుడు చెప్పు, ఇట్లా తాగి ఏడబడితే అన్నే వండకని. ఆయన ఒక ఇల్లున్నది కదా, ఇంట్లో వండుకోమను. ఇటువంటి దొంగ బడకావులు బతికేందుకు భూమికి భారం. సత్య కాదా? ఓసే సరోజీ, నా బావనే చచ్చిపోమంటానవానే? ఆగే నిన్ను ఎట్లా చేస్తానో నాకే తెలియదు. పాపం, అన్నను తిట్టుకుంటూ పోతుంది కదా. సీను, మీ అన్నను ఇంటికి తీసుకెళ్ళవా? సరే సునీత వదినా, తీసుకెళ్తా. సునీత కాదురా నేను, మీ అన్నను రాజన్నను. సరే రాజన్న, నాకు తెలుసు గాని. ఇంటికి తీసుకుపో సీను. పొద్దుటి నుంచి ఏమన్నా తిన్నాడో తినలేదో. ప్లీజ్ ఇంటికైతే తీసుకెళ్ళు. సరే సునీత వదినా, తీసుకుపోతా. మళ్ళా సునీత అది అంటానవేంద్రా? నేనురా మీ రాజన్నను. నువ్వు మందు తాగినావు కదా, అంత తిక్క తిక్క మాట్లాడతాను. వదినా, నువ్వు మాట్లాడితే నాకు వినబడుతుంది, కానీ రాజన్నకి వినబడదా? ఏమో సీను, నాకు కూడా తెలియదు. నీ ఒక్కరికే నా మాటలు వినబడతాయి. ఇట్లా ఎందుకు వినబడతాయో నాకు కూడా అర్థమైతలేదు. సరే వదినా. అగో మళ్ళా సరే అది నా సరే అంటాను. అరే సీను, నువ్వు నిజం చెప్పు, తాగినావు కదరా? తాగినా అన్న. మనం ఇంటికాడికి పోయి ఇంకొంచెం తాగుదాంపా. తాగుదాంపారా, ఇంటికి పోయి ఇంటికాడ తాగుదాంపా. ఆడ పుల్లు బాటిల్ ఉన్నాయి. సరే అన్న. అరే సీను, ఏం చేస్తానవురా? అత కిందికి మీదికి అవుతుంది. ఏం లేదన్నా, నువ్వైతే నన్ను గట్టిగా పట్టుకో, ఇంటికి పోదాం. పట్టుకున్నారా? ఇక షాల్ చేయరా బండి. బండి తిరిగి కనబడతానా నేను నీకు? వదినా, చూస్తానవా అన్నను? చూస్తాను సీను, మెల్లగా మెల్లగా తీసుకోవా ఇంటికి. సరే వదినా. మళ్ళీ అది నా అంటాను ఏంద్రా పిచ్చోడా? నువ్వు తాగితే సోయి ఉంటలేదురా. నేను మీ అన్నను కదరా. నువ్వు ఇంకోసారి కళ్ళు పూట తాగకురా సీను. సరే అన్న, తాగని మనం పోదాంపా. అయినా నీకు బండి లేదు కదా సీను, కొన్నవారా బండి? కొన్నా అన్న, కొత్త బండి కొన్నా. కొత్తదారా బండి, మంచిగున్నదిరా. గింత నన్ను ఎత్తలేదు, ఇంకా సౌండ్ కూడా ఎత్తలేదురా. ఓ అన్న, ఉర్రియకు, నువ్వు సపరేట్గా పట్టుకో. పట్టుకున్నారా? పోనీ పోనీ. రైట్. సుక్కలు కనబడతాయి నాకు. ఈయననేమో మంచిగా రైట్ రైట్ అంటాడు. సీను, మెల్లగా అన్నయ్యను ఇంటికాడ వడగొట్టు, నేను వస్తా గాని. సరే వదినా, తొందరగా రా. సరోజీ, నేను వస్తున్నా. నాగే నా బావని చచ్చిపోమ్మంటావా? ఎంత ధైర్యమే. నేను వస్తున్నా, ఆగు. నేను వచ్చి నీ సంగతి చెప్తా. అదవా బావ ఇప్పుడు నీతోటి మంచిగా ఉంటాడానే? గట్న లొల్లి పెడతాడా? ఏమో, నువ్వు ఇంటికి పోయిన కాంచి నాకు అదో భయం అవుతుంది. మళ్ళీ ఏమైనా లొల్లి పెట్టుకుంటారా అని. లేదే కాంతం, మంచిగానే ఉంటాడు. లొల్లి పెట్టుకున్నారా నీ బావ నువ్వు? ఇది ఎప్పుడు జరిగింది? లొల్లి లేదేం లేదే, ఏదో చిన్న అట్లా అనుకున్నాం. ఇప్పుడు మంచిగానే ఉంటాను. గైనేమంటా నన్ను అయితే కానీ లచ్చాక వెంకటికి ఎండ దెబ్బ తాకిందేమో అని. మంచిగా ఎండా? మంచిగానే ఉన్నాడే రాజవ్వ. ఇప్పుడు లేచి అటు ఇటు తిరుగుతాడు, ఆయనే తాగుతాడు. అట్లనా? తొందరనే కోలుకున్నాడు పట్టు. గట్టోడే. హాయిగా కోలుకోడా అక్క? నేనే దగ్గరుండి ఆ నిమ్మకాయ రసం, జ్యూసు, పండ్లు, ఫలాలు అదోటి ఒకటి అన్ని తినిపించినా తాగిపించినా ఇక మెల్లగా కోలుకున్నాడు. మంచి పని చేసినావు పట్టే. చెయ్యాలి ఇక ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడు చేస్తాం. ఈ సరోజేందే ఏందో కోపంగా ముఖం పెట్టుకొని వస్తుంది. అవునే రాజవ్వ, ఏందో కుక్క ముఖం పెట్టుకొని వస్తుంది. ఏంది ఇది? దీనికేమైందే? ఏంటిదే సరోజా, ఏందో గంటగానం కోపం మీద ఉన్నావు?
ఏమైంది? ఏం లేదు లింగక్క, ఆ రాజుగారు లేడా తాగబోతాడు, ఆడు ఆ చెట్టు కింద అన్నాడు. నేను ఆనంగా రోడ్డు నుంచి పోతా అంటే ఆడు నా చెయ్యి పట్టుకొని కూర్చాను తెలుసా. అయ్యో దొంగ బాడుకావు, ఆయన చేతులిరుగా ఆయన కాలిరుగా అంత వాయి వరుసలు లేకుండా చేస్తాడు. అందరికి చెప్తాను ఇన్నూరుల్లా, గిట్నే ఆయన వదిలిపెట్టినాం అనుకో రేపు ఇంకొకరి జీవితాన్ని నాశనం చేస్తాడు. అందుకే అన్ని ఊళ్ళ నుంచి ఎల్లగొట్టురి. ఏం మాట్లాయి సరోజా, ఆడసంటాడు కాదే. ఆగు కాంతాక, నువ్వు నేనెందుకంట గట్లా? ఆడు నన్ను అట్లా వేసిండు కాబట్టే అంటానా, లేకుంటే నాకేం అవసరం చెప్పు ఆయన గురించి ఇట్లా చెప్పడానికి. మీరేమో అన్ని బాగా వెనకేసుకొస్తారు గాని మీకు అసలు విషయం తెలియదు. ఆడే ఆయన పిల్లని చంపిండు. నార్మల్ దొంగమండ, అయ్యి ఏ మాటలే. ఏవతన్నా ఆడదాన్ని చేయబట్టి గుంజితే మందులకు వచ్చి నన్ను గుంజిందని చెప్తే అదే సిగ్గులేని ఆడదేది చెప్తుంది. గీయనా నువ్వు చెప్పేది? మంచిగానే వెళ్ళింగక్క. మరి కాదానే రాజావా, ఆడేదో పెళ్ళని చచ్చిందని ఆడ బాధలుంటే నన్ను గుంజిందని ఇది వచ్చి మనకు చెప్పవచ్చే. బాబా ఇసంటి ఆడోళ్ళు ఉన్నారులా, నన్ను గుంజిండని నేనేడుతంటే మీరందరేమో ఆందికి మాట్లాడతారా? అసలు మీకు అసలు విషయం తెలుసా? సునీత ఎట్లా ఏడ్చిపోయిండు, ఆ రాజుగాడే దాన్ని చంపిండు. అర్థమవుతలేదు కానీ సునీతను రాజుగాడే చంపిండు. సోయుండే మాట్లాడుతున్నావా అని? నిజం రాజావా, అట్టటిగా నేనెందుకు చెప్తా? ఓసే సరోజీ, అయిపోయిందండి వాగుడు. లింగక్క అట్లా చూస్తాను ఏంది, దాన్ని ఒక ఆట ఆడుకో. నీకట్లా తెలిసే రాజుగాడు చంపిండని? ఎవరు చెప్పారు నీకు? ఆగా నీకేమైంది లింగక్క? నాకేం కాలేదు గాని. అవునే సరోజీ, నువ్వు మనిషివేనానే? మనిషి పుట్టుగా పుట్టినా నువ్వు అసలు? ఏంది లింగక్క బాగా మాట్లాడతాను, నిన్ను నేనేమన్నప్పుడు? నువ్వు అందరి సంసారాలను ముంచుకుంటా ఇవాళ నువ్వు మాట్లాడేదాని అయినావానే? ఈ లింగక్క ఏంది అంత ఎట్లా నువ్వు మాట్లాడతాను కదా. ఓ లింగక్క, మాటలు మంచిగా రాని. నేను మంది సంసారాలు వేయడం ముంచినా? నేనేమో అని పెళ్ళి ఎట్లా చచ్చిపోయిందో చెప్తాంటే నువ్వేమో ఏమో ఏమో మాట్లాడతాను. నాకు తెలిసే ఆయన పెళ్ళాన్ని చంపింది నువ్వే. అది ఎక్కడ నీ మీద పడుతుందో అని నువ్వు కథలు అల్లుతున్నావు కదనే. ఓ కొడుకా, ఈ సరోజ చంపింది అని లింగక్క నీకెట్ట తెలిసే? అవును పెద్దమ్మ, ఇదే చంపింది. ఆహా అంతేట్లా మాట్లాడుతానవేందే? పెద్దమ్మ అంటానవేందే? అయ్యో లింగక్క, పెద్దమ్మ అనకు, రాజవ్వాను. నీవేనా రాజవ్వా? అదే చంపింది. ఏ లింగక్క, ఊరుకుంటే ఎక్కువ మాట్లాడతాను. నేను గిట్లా చంపంగా నువ్వు చూసినావా? దొంగ వేషాలు ఏటే సరోజ, నువ్వే చంపినవని నాకు మాయిరికే. లింగక్క ఏం మాట్లాడతానవే? నిజంగా అదే చంపిందా? అవునే రాజవ్వ, నా ఇవానంగా చెప్తానా, అదే చంపింది. దాని వల్లనే చచ్చిపోయిందే. ఈ దొంగ బొడ్డి సునీతకున్నో ఇంకోనుకో రంకు పట్టిందట. ఈ విషయం రాజుగానికి పోయి చెప్పింది. పాపం రాజుగాడు గుడ్డిగా దీని మాటలు నమ్మి ఇంటికి పోయి సునీతను అనుమానించిందట. కథ మీద ఆ సునీత ఏం చేసింది, ఈ బాధ తట్టుకోలేక పురుగుల మందు దాని చచ్చిపోయిందట. ఈ విషయం ఎవరికి తెలియదు అన్నాడు కదా, దీనికి ఎట్లా తెలిసింది? అమ్మో, ఇదంతా ఎప్పుడు జరిగిందే మాకెవరికి తెలియదు. ఇందక్క నాకిప్పుడు అంతా అర్థమైంది. నీ మనవంతోటే ఆ సునీత రంకు పెట్టుకున్నదని ఇప్పుడు ఇదంతా నాకంట కడతాను కదా. అలా చూసినారులా, నేను నిజం బయట పెట్టినందుకు నా మనవని మీద పెడతాంది. ఇక కాంతం, రేపటి రోజున నీ కొడుకు కూడా రంకు అంట కట్టేటట్టున్నదే. జర జాగ్రత్తగా ఉండు దీంతో. ఏమురుతనవే కుక్కోరినట్టు, మాటలు మంచిగా రాని. ఏందే ఏమో బాగా మాట్లాడతాను. నీ అక్క చిన్నంతరం లేదు పెద్దంతరం లేదా? నువ్వు మనిషివని మురుతానవానే? చీ, మీరందరు కలిసి వాళ్ళు ఒకటై నన్ను అంటారు కదా. ఏదో ఒక రోజు నాకు ఛాన్స్ రాకపోదు, అప్పుడు మిమ్మల్ని అన్నా. లింగక్క, ఇప్పుడు నిన్ను వదిలిపెడతానా. ఏదో ఒక రోజు నాకు దొరుకుతావు, అప్పుడు నీ సంగతి చెప్తా చూడు. పోయే, ఇంకోసారి నువ్వు ఊళ్ళే ఎవరు జోలికన్నా రావాలి, నిన్ను కుక్కను వెళ్ళబట్టినట్టు వెళ్ళబడతాం ఊరు బయటికి. ఇవాళ లేచి ఎవరి మొహం చూసినా గాని నాకు గిట్ల అయిందేంది? దొంగముండా ఇష్టం వచ్చినట్టు వరకాంది. చూడు రే ఎట్లా పోతాండో దీని మొఖంలో నా చెప్పు. లింగక్క, ఆవేశం తగ్గించుకో, అది వెళ్ళిపోయింది. అగా మంచిగా కుట్టానువే, ఇదేందో మంచిగా ఉన్నది. రాజవ్వా, ఇక నేను పోతానే. సరే సరే పోయే, బాగా అలసిపోయినట్టు నువ్వు మెల్లగా పో. నేనే అలసిపోయినానే, ఎవరిదా కిందే ఉంటుంది కదా. అలసిపోలేదానే, ఆయన బక్కోలు గట్టిగానే ఉంటారు కానీ ఉండే రాజవ్వా. నువ్వు పోతి పోతానే మళ్ళత్తా. లచ్చక్క పాపం పొల్లను ఎట్లా చంపిపించిందో చూసినావానే, అత్యాటుగా చచ్చిపోయింది. అవునే పాపం, అత్యాటుగా దానికి రంకు కట్టి అది చచ్చేటట్టు చేసింది. ఈ సొంటోళ్ళు ఊరి మీద ఉండైతే ఊరంతా చెడిపోతుంది. అవునే లచ్చక్క, దాని దగ్గరికి రానియద్దా మనం.
దాని ఇంకా దగ్గరాని తాము ఇంటికి పోతున్నా నేను ఇక బాగా సేపు అవుతుంది వచ్చి పోయేస్తా